పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలంలో వివిధ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. అవి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం. అందరికీ నమస్కారం. షామీర్పేట మండలానికి సంబంధించి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు తుమ్కుంట గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎవరైతే భూమికి సంబంధించి సమస్యలు ఉన్నాయో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా దరఖాస్తులు ఇచ్చిన తర్వాత వాటిని పరిశీలించి సంబంధిత వ్యక్తులందరికీ నోటీసులు జారీ చేసి విచారణ జరిపించి వాటిని పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల అవకాశాన్ని ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు వారికి ఏదైతే సమస్య ఉందో దాన్ని రాతపూర్వకంగా మన రెవెన్యూ సదస్సులో కనుక దరఖాస్తు ఇచ్చినట్లయితే దాని మీద మనం విచారణ జరిపించి వారికి న్యాయం జరగడానికి ఇదొక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు షామీర్పేట్ మండలంలోని మజీద్పూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో కూడా లాంగ్ స్టాండింగ్ పెండింగ్ సమస్యలు మన దృష్టికి రావడం జరుగుతుంది. మ్యాక్సిమం అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుంటున్నారు. కాకపోతే గత 10 సంవత్సరాల నుంచి కొన్ని ఆన్లైన్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవి పరిష్కారం కాని ప్రాబ్లమ్స్ అనేవి ముఖ్యంగా అవే వస్తున్నాయి. అంటే వాళ్ళకి భూమి ఉన్నది, వాళ్ళకి తగిన ప్రూఫ్స్ ఉన్నాయి, కాకపోతే ఆన్లైన్లో రాక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చిన ఆప్షన్స్ ప్రకారము రూల్స్ ప్రకారము చూసి మేము అవన్నీ దరఖాస్తులు తీసుకుంటున్నాము. ఇవి టైం తీసుకొని దీని తర్వాత నోటీసులు ఇవ్వడమా ఏంటనేది చూసి వాటిని పరిశీలించి వాటిని పరిష్కరిస్తాం. నా పేరు మంచాల మహేందర్, అంతాయపల్లి విలేజ్, తుమ్కోట మున్సిపాలిటీ. ఈరోజు తుమ్కోట మున్సిపాలిటీలో రెవెన్యూ సదస్సు పెట్టినందుకు రైతులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేమ్ చేంజెస్ కానీ ఇంకేమైనా కానీ అవి ఇబ్బందులు ఉన్నాయి. అవకతవకలని జర సరిచేయాలని ప్రభుత్వం కోరుతున్నాము. అలాగే రైతు బంధు కూడా రావట్లేదు. దయచేసి ఆ రైతు బంధు కూడా రైతులకు వేయవలసిందిగా తగిన న్యాయం రైతులకు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. విక్షపతి గౌడ్ నా పేరు. నేను వ్యవసాయదారుని. ఇక్కడ కొద్దిగా లిటిగేషన్ కొద్దిగా ప్రాబ్లం ఉండే దాన్ని ఇక్కడ రెవెన్యూ సదస్సు పెట్టడానికి వచ్చి అప్లికేషన్ పెట్టినా చేస్తామని అన్నారు. చాలా ఇంతకుముందు ఎప్పుడైనా అప్లై చేస్తారా? ఇదే ఫస్ట్ టైం అప్లై చేసాం కానీ కాలేదు. పెండింగ్ అన్నది ఇప్పుడు చేయమన్నారు. చేస్తాం. ప్రస్తుతం అధికారులు ఏమన్నారు? ఇప్పుడు మరి అధికారులు ఏమనలేదు, అయిపోతుంది, ఇది దీంట్లో పెట్టేసిందంటే కంపల్సరీ 100% అయిపోతుంది అని చెప్పి. భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సదస్సు మా మజీద్పూర్ గ్రామంలో ఈరోజు జరుగుతూ ఉంది. ఈ యొక్క సదస్సు కార్యక్రమానికి గ్రామంలోని రైతులందరూ కూడా వచ్చి వారి సమస్యలను కూడా వివరంగా అధికారులకు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా చాలా రోజుల నుంచి పెండింగ్గా ఉన్నటువంటి భూ సమస్యలన్నీ కూడా అధికారుల దగ్గర పరిష్కారం కొరకు ఆర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి చాలా రోజుల నుంచి కూడా కొన్ని సమస్యలు మా గ్రామంలో మిగిలిపోయినాయి. వాటిని కూడా దశల వారీగా పరిష్కారం చేస్తామని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ 15-20 రోజుల్లో కార్యక్రమం మరీ తొందరగా వాళ్ళందరి రైతులతో మాట్లాడి ఆఫీస్కు పిలిపించి అందరికీ సమస్యలంతా పరిష్కరిస్తామని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను వద్ద పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని మేము ఆశిస్తూ ఉన్నాము. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాగా ఉంది. ప్రజల వద్దకే వచ్చి సమస్యల పరిష్కారం చేయడం అనేది గొప్ప విషయము. ఈ విషయము పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగినటువంటి నిర్ణయం. దీని ద్వారా ప్రజల వద్ద పేరుకపోయిన అనేక సమస్యలు కూడా భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం ఇస్తామని మా యొక్క ఆశ ఉంది. మరి దీన్ని చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రైతుల పక్షాన నేను అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవరియంజాలో భూభారతి పెట్టారు. ఇది మన షామీర్పేట తహసీల్ ఆఫీస్ మండల ఆఫీస్ వాళ్ళు. దానికి ఏదైనా పొలాలలో ఏదైనా తప్పులు ఉంటే సరి చేయడానికి వాళ్ళు వచ్చారు. నాది కొద్దిగా తప్పు, ఒక సర్వే నెంబర్ తప్పు పడ్డది, కాబట్టి దాన్ని సరి చేయమని వాళ్ళకు పత్రాలు, ఇది భూపత్రాలన్నీ వాళ్ళకి ఇస్తే సరి చేస్తామని వాళ్ళు చెప్పారు. ఇది చేయడం వల్ల మనకి మంచిగానే అనిపిస్తుంది. ఇట్లా ఇప్పటి నుంచో పరిష్కారం కానీ ఇప్పుడు అవుతుంది నాకు అది అట్లానే. నా పేరు బిఎన్ రామ్మోహన్, సీతారామ దేవస్థాన భూముల పరిరక్షణ సమితి అధ్యక్షునిగా, మరియు నాతో పాటు సహచరులు మిత్రులు సేవ్ దేవరంజాల్ అధ్యక్షునిగా సాయి కిరణ్ గౌడ్, మేమందరం కూడా గ్రామస్తులం. ఈరోజు రెవెన్యూ సదస్సులో భూభారతి సందర్భంగా మా గ్రామానికి సందర్శించిన గౌరవనీయులైన తహసీల్దార్ గారు మరి తన సిబ్బంది అందరికీ కూడా మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే జరుగుతూ ఉన్నదో ఈ రెవెన్యూ సదస్సు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే పేద రైతులు కానీ
పేదవాళ్ళు భూముల హక్కులు కోల్పోయిన వాళ్ళకు అందరు కూడా మరి హక్కులు కల్పించే విధంగా వాళ్ళకందరికీ కూడా సాదా బైనామాల మీద కూడా గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి వాళ్ళ అర్జీలు తీసుకోవడం మేము అందరం కూడా గవర్నమెంట్కు హర్షం తెలియజేసుకుంటా ఉన్నాం. మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మా దగ్గర మా దేవరియాంజాలు అంటేనే దేవుని భూములని మనకందరూ కూడా ప్రత్యేకంగా మన మండలం నుంచి కానీ జిల్లా నుంచి కానీ రాష్ట్ర స్థాయి దాకా కూడా తెలుసు. ఈ యొక్క దేవరియాంజాల్లో చాలా భూములు దేవుని భూములు అన్నీ కూడా అన్యాక్రాంతానికి గురవుతూ ఉన్నాయి. ఆ విషయంలో మేము ఈరోజు కూడా సేవ్ దేవరియాంజాల నుంచి అదేవిధంగా సీతారామ దేవస్థాన భూముల పరిరక్షణ సమితి నుంచి కూడా ఈ అన్యాక్రాంతం అవుతున్న భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములన్నీ కూడా వాళ్ళని పరిరక్షించి ఆ గవర్నమెంట్ భూములను కాపాడాల్సిందిగా మేము గవర్నమెంట్ అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎండోమెంట్ కమిషనర్ గారు అవన్నీ కూడా ధృవీకరించి ఎలాంటి అన్యాక్రాంతం కాకుండా ఈరోజు సర్వే నెంబర్ 639 అయితేనేముంది, సర్వే నెంబర్ 640 అయితేనేముంది, సర్వే నెంబర్ 641, అదేవిధంగా ఇక్కడ వచ్చిన సర్వే నెంబర్ 656, 657, 658 ఈ తుర్కోనుకుంటా అనే దగ్గర కూడా మొత్తం భూములన్నీ కూడా అన్యాక్రాంతమై పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ కట్టడం జరిగింది. ఇక్కడ ఈ రోజున మేము ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా మేము చాలాసార్లు కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, విన్నపం చేసుకోవడం జరిగింది. సార్ ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు, ఎందుకంటే సిస్టమ్ గొప్పది ప్రైవేట్ వ్యక్తుల కంటే. ఈరోజు సిస్టాన్ని గౌరవించకుండా సిస్టమ్కు అధిగమించి వ్యక్తులందరూ కూడా వేగ్ బ్రిడ్జ్ చేయడం జరుగుతుంది. ఇవంతా కూడా ప్రభుత్వం ఆ భూములను మేము ఏదైతే ఒక 810 జీవో అప్పట్లో 2004లో ఇచ్చిన ప్రొహిబిషన్ ప్రాపర్టీస్ ఆఫ్ లిస్టు చూపిస్తే అది దాన్ని కాజ్ చేసినట్టున్నారు. ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖు మళ్ళీ 2022లో ఇంకో కొత్త కాపీ ఇచ్చినారు. ఆ షెడ్యూల్ కూడా ప్రజలకు వివరించి మా టెంపుల్ దేవాలయం దగ్గర సీతారామ దేవస్థానం దగ్గర ఏ సర్వే నంబర్ ప్రొహిబిటెడ్లు ఉన్నాయని కూడా వాళ్ళు డిస్ప్లే చేయాల్సిన అవసరం ఎంత ఉందని కూడా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇదే విధంగా రెండో డిమాండ్ ఏంటంటే మాది ఈ ఉన్న భూములలో ఎవరైతే ఆక్రమించుకోరో వాళ్ళని వెంటనే అక్కడ నుంచి ఖాళీ చేయించాలి. వాళ్ళకు వీలైతే వాళ్ళకు పెద్ద ఎత్తున ఫోర్స్ పెట్టానా కానీ వాళ్ళ దగ్గర ఏవైతే కోర్టులో రిట్ పిటిషన్ కానీ లేకపోతే నానా రకాలుగా వేసి మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు దానికి పేరు పెట్టడం, నామకరణం చేయడం మల్లన్న కాలనీ అనేది మాకు చాలా బాధాకరమైనది. ఎందుకంటే ఈ యొక్క ఎండోమెంట్ ల్యాండ్లలో లేకపోతే ప్రభుత్వం భూములను కాపాడాల్సిన వ్యక్తులే ఈరోజు ప్రజాప్రతినిధులు అయిపోయి దాన్ని మల్లన్న కాలనీ అని పేరు పెట్టడము చాలా ఆలోచించమైన విషయం అనిపిస్తుంది. చాలా ఆశాపదంగా ఉందని కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటాం సభాముఖంగా, లేకపోతే మీ మాత్రం పత్రిక ముఖ్యంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రజల వాయిస్ వినడానికి గడప గడపకు తిరిగి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల ఒక గొంతుగా నింటున్నందుకు ప్రభుత్వంకు రేవంత్ రెడ్డి గారికి మా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. రెవెన్యూ సదస్సు పెట్టినటువంటి మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదములు. దీని మూలంగా మా అందరికీ ప్రజల్లో ఉన్న సమస్యలు తెలియజేయడానికి ఒక మంచి వేదిక దొరికింది. మేము సేవ్ దేవరియాంజాల్ తరపు నుంచి దేవరియాంజాల్ గ్రామంలో ఒక 700 మంది యువకులం కలిసి ఒక సేవ్ దేవరియాంజాల్ ఎండోమెంట్లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రశ్నించడానికి మేము ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము ఇవాళ ఎంఆర్ఓ గారిని, అంతకుముందు కూడా చాలాసార్లు ఎంఆర్ఓ గారిని, క్రితంలో పనిచేసిన ఎంఆర్ఓ గారులకు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న సార్ గారికి కూడా ఇప్పుడు రెవెన్యూ సదస్సులో ఒక అప్లికేషన్ మల్లన్న తండా పేరు పైన అక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ 300 నుంచి 400 గుడిసెలు అక్రమ గుడిసెలు వేసుకొని దాని ముందు ఒక సర్వే నెంబర్ 641లో ఒక 10 ఎకరాలు ఒక అతను ఇండివిజువల్ వ్యక్తి కబ్జా పెట్టినాడు. ఇవన్నీ దేవాదాయం మరియు ప్రభుత్వానికి సంబంధించిన భూములు. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని అక్కడ నిజంగా పేదవాళ్ళు ఉంటాయి. అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరండి, ఒకసారి కావాలంటే మీరు మీడియా వాళ్ళు వెళ్ళండి. అక్కడ ఇంటికి ఒక కారు ఉంటుంది, ఇంటికి ఒక ఆటో ఉంటుంది, ఇంటికి ఒక పెద్ద పెద్ద వాహనాలు, భారీ వాహనాలు ఉంటాయి. వాళ్ళంతా పేదవాళ్ళ ముసుగులో కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. గ్రామస్తులు అటువైపు వెళ్తే గ్రామస్తుల మీద కూడా దాడి చేస్తున్నారు. గ్రామస్తులకు కూడా అక్కడ వెళ్తే సెక్యూరిటీ లేకుండా అవుతుంది. కొందరు గ్రామస్తులు, రాజకీయ నాయకులు మరియు రెవెన్యూ సిబ్బంది మీద కూడా దాడి జరిగిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ రెవెన్యూ ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది ఏంటంటే కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులకు నివేదిక సమర్పించి నిజంగా అక్కడ సర్వే కండక్ట్ చేసి నిజంగా పేదవాళ్ళు ఉంటే వారికి ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ కేటాయించండి. కానీ అక్కడ వేరే ప్రాంతంలో కేటాయించాలని కూడా మేము కోరుకుంటున్నాం. నిజంగా అక్కడ పేదవాళ్ళు నివసించుంటే, లేదు అంటే అలాంటి ప్రదేశంలో కబ్జా చేసిన వాళ్ళందరినీ ప్రదేశాన్ని ఖాళీ చేయించి అది ఇంకా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఒక కార్యక్రమానికి వినియోగించవలసిందిగా మనవి చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ యొక్క అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా చాలామంది రైతులు పాల్గొంటున్నారు. ఆ రైతులు తమకు సంబంధించినటువంటి సమస్యలు, పట్టా పాస్ పుస్తకాల్లో మార్పుల చేర్పుల యొక్క చిన్న మార్పులకు సంబంధించినటువంటి మార్పుల కోసము దరఖాస్తు చేసుకున్నామని చెప్పేసి రైతులు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా
వాళ్ళకి కొందరికి పాస్ పుస్తకాలు రాలేదని చెప్పేసి వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నిటి విషయాల మీద కూడా అధికారులకు వాళ్ళు వినతి పత్రాలు అందజేశారు. అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తూ త్వరగా వారి సమస్యలన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్టుగా ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.